ఈ 2004లో మేము ఊహించలేదు. ఎందుకంటే అప్పుడు ఏంటంటే టెంపరీగా లిఫ్ట్ స్కీము, పర్మనెంట్గా టన్నెల్ స్కీమ్ అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు లిఫ్ట్ స్కీము స్టార్ట్ చేసేసింది 94లో స్టార్ట్ చేసేసి 2001లో మొదటి పంపు స్టార్ట్ అయింది. 2003 డిసెంబర్ నాటికి 4 పంపులు కూడా కమిషన్ అయ్యింది పుట్టంగండి. అయిన తర్వాత 2004లో జరిగిన ఎన్నికల వలన ద్వారా అప్పుడు తెలుగుదేశం వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మొదటి నుంచి కాంగ్రెస్ వాదన ఏంటంటే మేము వస్తే టన్నెల్ స్కీమ్ టేకప్ చేస్తాము అని వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. 83 నుంచి మేము దీన్ని గ్రావిటీ ద్వారా తీసుకొస్తాము, ఈ లిఫ్టులు ఎప్పుడైనా ఫెయిల్ అవుతాయి అవి ఇవన్నీ వాళ్ళ యొక్క వాదన ఉండేది. కానీ ఇది అప్పటికి 2001 నుంచి 4 వరకు అంటే 3-4 ఏళ్ళు అయింది కదా, నడుస్తున్నాయి కదా అన్ని పంటలకు పోతున్నాయి. దీన్ని ఆధారంగా చేసుకొని ఇంకా అసలు అది మహబూబ్ నగర్లో కూడా కల్వకుర్తి, నెట్టెంపాడు ఇవి కూడా స్టార్ట్ అయినాయి కదా 2004 నాటికి. 3లో స్టార్ట్ అయినాయి అవి కూడా. ఒక తీరుగా ఇది నడుస్తుందా నడవదా అని కాదు, ఇది నడుస్తున్నది కారణంగానే మహబూబ్ నగర్ లీడర్లు అందరూ వచ్చి అయింది కాబట్టి అవి కూడా స్టార్ట్ అయినాయి. కాబట్టి ఎవరు ఊహించలే టన్నెల్ వస్తుందని. ఈ రాజశేఖర రెడ్డి గారు వచ్చి టన్నెల్ ప్రకటించేశారు 2004 ఆగస్టులో వచ్చి. 5లో టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది. 2005 ఆగస్టులో అసలు అగ్రిమెంట్ కూడా అయింది జేపీ వాళ్ళతో, జేపీ అసోసియేట్స్ వీళ్ళ అఫీషియల్ పేరు. 5 ఏళ్లలో దీన్ని కంప్లీట్ చేసేటట్టుగా అగ్రిమెంట్ అయింది. ఎప్పుడైంది ఇది? 2005 ఆగస్టులో. 2005 ఆగస్టులో అయింది. అయితే 2010 ఆగస్టు నాటికి ఇది కంప్లీట్ అయిపోవాలి. అయితే దీనికి నేను అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నేను ఆ టైంలో అక్కడ. కాబట్టి మాకు ఇన్లెట్ నుంచి కావాలంటే ఇంకా కొంచెం టైం పట్టేటట్టు, ఎందుకంటే అక్కడ పరిమితులు లేవు. మనం ఎంట్రీ కావాలంటే ఇంకా మనకు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు కానిస్తలేరు. శ్రీశైలం నుంచి కావాలంటే ఇంకా అవి సరిపోనంటారు వాళ్ళు. అందులోకి మామూలుగా ఎందుకంటే అక్కడ ఒక పిట్ చేయాలంటే కూడా అందులోనే చేయాల్సి వస్తున్నది. ఇక్కడంటేనేమో మనకు నాన్ ఫారెస్ట్ నుంచి చేయగలిగినాం కొంత, అక్కడ పిట్ కావాలంటే కూడా అందులోనే చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఉత్తగా చూడడానికి పోయినా కూడా అరెస్ట్ చేస్తామంటారు అసలు. అటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకు పోయి మనం మళ్ళీ తీసుకురావడానికి టైం పడుతుంది. ఆ ప్రాసెస్ నడుస్తున్నది. ఈలోగా అవుట్లెట్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి వచ్చింది. 2008లో నేను 7 వరకు నేను ఉన్న తర్వాత అప్పటి వరకు 500 ఎకరాలు దాన్ని తీసిన మక్కుని వేయడానికి ఒక ప్లేస్ కావాలి కదా. 500 ఎకరాలని నేను ల్యాండ్ అక్విజిషను, వాడి దగ్గరికి పోవడానికి అప్రోచెస్ కావాల్సిన ల్యాండ్ అక్విజిషను, తోటలు ఇవన్నీ తీసుకోవాల్సి వచ్చింది. తీసుకొని వాళ్ళని విలేజర్స్ని ఒప్పించి నేను అవి చేయగలిగినాం. వాళ్ళు రోడ్ వేసుకోండారు ఒక 3 కిలోమీటర్లు. ఆ 3 కిలోమీటర్ రోడ్డు కావాల్సినటువంటి ల్యాండ్ అక్విజిషను ఇవన్నీ చేయగలిగినాము. మొత్తం మీద ఎన్నోసార్లు కష్టాలు పడి వాళ్ళు ఆపేరు చేసిరైనా కూడా వర్క్ కమిషన్డ్. అంటే అక్కడ మొదలు దానికి పిట్ గిట్లు అంతా తీసుకోవాలి కదా, టీబీఎంలు కూర్చోబెట్టి ఆ లెవెల్లో అవన్నీ అయిపోయినాయి. టీబీఎంలు కూడా ఆర్డర్ ఇచ్చిండ్రు, వచ్చిన తర్వాత అన్ని మషిన్ వచ్చింది. మషిన్ స్టార్ట్ కాకముందు నేను రిటైర్ అయినా 2007 జూన్లో. అయినా కూడా మనకు ఆ ప్రాజెక్ట్తో ఉన్న అటాచ్మెంట్తోని ఇంజనీర్లు కానీ అక్కడ వాళ్ళ ఎప్పుడు మనల్ని ప్రతిదానికి పిలిచేది. 2008లో యాక్చువల్గా వర్క్ స్టార్ట్ అయింది. 2008లో డ్రిల్లింగ్ వర్క్ స్టార్ట్ అయింది. 2014 తెలంగాణ వచ్చే వరకు దాదాపు ఒక 14 కిలోమీటర్లు చేశారు. ఇది అవుట్లెట్ నుంచి అంటే 2008 to 14 వరకు అవుట్లెట్ నుంచి 13.9 or 14 కిలోమీటర్స్ అయింది. తర్వాత ఇన్లెట్ పరిస్థితి ఇప్పుడు ఏదో ఉన్నదో, ఇన్లెట్కి ఏంటంటే ఇక మేము ఇవన్నీ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని నుంచి పర్మిషన్లు తీసుకొచ్చేసి ఇక తర్వాత ఇక పిట్ తోడడం చేయడం అంత అయిపోయింది. పిట్ అయిపోయింది. తర్వాత టీబీఎం కూడా పార్ట్స్ వచ్చేసినాయి. టీబీఎం కూడా మొత్తం దాన్ని ఎరెక్షన్ చేసిండ్రు. దాన్ని పోర్టల్ అంటే ఎంట్రీ ఉంది కదా, ఎంట్రీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇక మనం డ్రిల్లింగ్ స్టార్ట్ చేసుకున్నాం అనే టైంలో 2009 గవర్నమెంట్ మారిపోవచ్చు. అప్పుడు గవర్నమెంట్ కాదు, ఫ్లడ్స్ వచ్చినాయి అక్టోబర్ 3. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోయింది కదా. ఆ ఫ్లడ్స్ ఎంత వచ్చినాయి అంటే డిజైన్ డిశ్చార్జ్ కంటే ఎక్కువ వచ్చినాయి అన్నారు. అంటే శ్రీశైలం నుంచి
అసలు 19 lakh క్యూసెక్సే డిజైన్ చేశారు. 22 వచ్చిందంటారు, ఒకటి 26 వచ్చిందంటారు. అసలు మీది నుంచే ఓవర్ ట్యాప్ అవుతుంది అన్నట్టుగా ఉండే త్వరగా గేట్లు తెరవక అక్కడ ఆయన ఏదో నంద్యాల ఎంపీ చెప్పిన ప్రకారంగా మేము చెప్పినంత వరకు గేట్లు తెరవద్దని ఒక ప్రచారము. అక్కడ సిఈ బషీర్ ఆయన కూడా ఇది రాయలసీమ ఆయన ఉండే, ఆయన చెప్పినట్టుగా నేను చెప్పిన దానికి గేటు తెరవద్దని. అసలు లాస్ట్కి ఏంటంటే ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంజనీర్లు ఎంత చెప్పినా ఇది తెలుసు. ఫైనల్గా వాళ్ళు మేమే వస్తున్నామని చెప్తే మేము సస్పెండ్ చేస్తామని చెప్తే అప్పుడు గేట్లు తెరిచిండ్రు. అదే హైయర్స్ మాట కూడా వినలే అప్పుడు, ఎందుకంటే వాడు పొలిటికల్గా వాడు చెప్పిండు నాకు ఇప్పుడే తెరవకని.